పేరు ప్రకాష్. నేను గన్నంపల్లి వాసిని, బయారం మండలం, మహబూబాద్ జిల్లాకి వాసిని. నాకు ఉద్యోగరీత్యా కంబోడియా తీసుకెళ్లారు. కంబోడియా నుంచి ఇప్పుడు క్షేమంగా నేను మా స్వగ్రామానికి చేరుకున్నాను. యాక్చువల్లీ నాకు మా గ్రామానికి చేరుకోవడానికి నాకు ముఖ్యంగా హెల్ప్ చేసింది మా ఆంటీ గారు, గుర్రం అన్నపూర్ణ గారు, గుర్రం కళ్యాణ్ గారు. దాని తర్వాత నాకు ఇక్కడ రావడానికి ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి అధికారులు అయితే చూసినట్లయితే డిఎస్పీ గారు, దాని తర్వాత ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరూ నాకు మంచిగా హెల్ప్ చేశారు. అది కాకుండా డిఎస్పీ గారు ప్రతిరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడడం, వీళ్ళు మంచిగా హెల్ప్ చేసి తీసుకొచ్చారు. అది కాకుండా మన ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో, ఇండియన్ ఎంబసీ నుంచి అబ్రహాం సార్, వీళ్ళు ప్రతిరోజు నాతో మాట్లాడి వాళ్ళు కూడా నాకు ఇక్కడ రావడానికి నాకు హెల్ప్ చేశారు. అది కాకుండా మన ఎక్స్ఎంపీ ఎవరైతే ఉన్నారో మాలత్ కవిత గారి ఫ్రెండ్ కిరణ్ రెడ్డి ఉన్నారు. కిరణ్ రెడ్డి గారు నాకు వచ్చి స్వయంగా వాళ్ళే వచ్చి కలిసి ఇమిగ్రేషన్లో మాట్లాడారు. ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ దాకా రావడానికి మాట్లాడారు. మనకి పక్కన రాష్ట్రానికి సంబంధించిన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా నాతో వీడియో కాల్లో మాట్లాడారు. సీఎం గారు మాట్లాడి ఇక్కడికి రావడానికి గన్నంపల్లి చేరుకునే దాకా నాకు మాట్లాడారు. నాకు నిన్న ఢిల్లీలో దిగా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. నాతోని ప్రతిరోజు ఇక్కడ వచ్చేదాకా నాతోని ఇక్కడ ఉన్న విషయాలు ముఖ్యంగా నేను గన్నంపల్లి చేరుకోవడానికి నాకు హెల్ప్ చేసింది మా కళ్యాణ్ అన్న ఇక్కడికి వచ్చేవారికి వీళ్ళు ఇంతకుముందు ఇక్కడ న్యూస్లో వేయడం అవన్నీ నిజం. ప్రతి విషయాలని షేర్ చేయడం వల్ల నాకు గన్నంపల్లి రావడానికి ఫస్ట్గా ఈ న్యూస్లోని వైరల్ చేయడం వల్ల నాకు గవర్నమెంట్ నుంచి ఇక్కడున్న అధికారులు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు వీళ్ళు తరచుగా నాకు ఫోన్ చేసి అక్కడున్న సిచ్యువేషన్ తెలుసుకున్నారు. అది కాకుండా నాకు ఎవరైతే అబ్రహం ఉన్నారో ఎంబసీ నుంచి వారైతే అక్కడ హ్యూమన్ రైట్స్లో కేసు వేయడానికి అవుతుంది. అక్కడ హ్యూమన్ రైట్స్లో మేము ఏ విధంగా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పేసి ప్రతి విషయాలను మాకు మాట్లాడారు. నేను ఇప్పుడు దీని ద్వారా ఒక చిన్న విన్నపం చెప్తున్నాను. కంబోడియాలో ఎవరైతే నివసిస్తున్నారో మన తెలుగు విద్యార్థులు, తెలుగు ఉద్యోగులు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. చూశాక ఎవరికైతే ఇమిగ్రేషన్ ద్వారా రావాలో, ఇమిగ్రేషన్ ద్వారా రావాలనుకుంటే మనకు ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ వాళ్ళు వెబ్సైట్లో క్లియర్గా పెట్టారు. దాంట్లో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. అబ్రహాం సార్ ఫోన్ మాట్లాడతారు. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ అనేది కంబోడియా నెంబర్ నుంచి ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ నెంబరు, మన భారతీయ నెంబర్ నుంచి కూడా వాట్సాప్ నెంబర్ చేయొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఖచ్చితంగా మీ సహాయం పొందాలి. వాళ్ళకి మన సహాయం చేయడం కోసం ఇమిగ్రేషన్ వాళ్ళు మన సహాయాన్ని చూస్తున్నారు. దీన్ని ఇప్పుడు రీసెంట్లీగా ఆల్రెడీ మన ఇండియన్ ఎంబసీ పోర్టల్లో కూడా అప్లోడ్ చేశారు. దీన్ని మీరు ఇక్కడికి వచ్చాక కంబోడియా నుంచి ఇండియాకి వచ్చాక కేసులు అవుతాయని భయపడకండి. ఈ స్కామ్ వర్క్ అని ఏం లేదు. నాకు ఢిల్లీకి వచ్చాక కూడా ఢిల్లీలో కూడా మనకి సిఐఎస్ఎఫ్ ఆఫీసర్లు కూడా మనకి క్లియర్గా చెప్పి మనకి పంపించారు. మనకి ఇండియాకి వచ్చేదాకా కూడా మనకి పాస్పోర్ట్ మన చేతిలో మనకి ఇస్తారు. నాకు పాస్పోర్ట్ మన చేతిలో ఉంది. ఇది మన ఇండియన్ పాస్పోర్టు. దీంతోపాటు మనకి ఎప్పుడైతే మనం ఢిల్లీకి వస్తామో, ఢిల్లీకి వచ్చినప్పుడు మనకి ఫారెన్ ఎంప్లాయ్మెంట్ కార్డు కూడా మనకి ఇచ్చేస్తారు. మన చేతిలో మనకు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇల్లీగల్ అనేది ఉండదు. ఇక్కడికి రాండి. ఇంకా మీరు కంబోడియాలో ఉండి స్కామింగ్ చేసుకుంటూ మన భారతీయ జీడీపీని తగ్గడానికి ఉండకండి. ఖచ్చితంగా అట్లా తెలుగు వాళ్ళు, తెలుగు విద్యార్థులు, తెలుగు ఎంప్లాయీస్ అందరూ చూడండి. ఖచ్చితంగా మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఈ బిగ్ న్యూస్ ద్వారా కింద కామెంట్లో రాయండి. కామెంట్లో చూసి వాళ్ళని మీకు హెల్ప్ చేస్తారు. కామెంట్లో ఆ కామెంట్లో నేను చూస్తే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇమిగ్రేషన్ ద్వారా ఎలా రావాలి ఏందని చెప్పి నేను చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఇమిగ్రేషన్ని, ఇండియన్ ఎంబసీని సంప్రదించండి. ఇంకా వాళ్ళ దగ్గర మీరు దెబ్బలు తినడానికి అవసరం లేదు. ఖచ్చితంగా మనం దెబ్బలు తినడానికి అవసరం లేదు. మనం భారతీయులం, ఫైట్ చేద్దాం. ఖచ్చితంగా మన ఇండియన్ ఎంబసీ పోయినాక మనకి తిండి ఉండదు. 45 రోజులు తిరిగి చచ్చిపోం మనం. ఖచ్చితంగా మనం రావాలి, భారతదేశం తిరిగి రావాలి. నేను ఈరోజు మన డిఎస్పీ గారి సార్తో మాట్లాడాక దీని గురించి పూర్తి వివరాలు పెడతాను. ఇండియన్ ఎంబసీ వారు కూడా నాకు చెప్పారు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు, ప్రకాష్ నీకు ఇంకెవరైనా పాస్పోర్ట్ ఉంటే ఖచ్చితంగా మాకు ఇండియన్ ఎంబసీ పంపు, మేము తరచుగా వెంటనే వాళ్ళని ఇమ్మీడియట్గా మేము రెస్క్యూ చేస్తామని చెప్పారు. మీరు వెంటనే ఈ బిగ్ టీవీ ద్వారా కామెంట్లో రాయండి. కామెంట్లో మీ మెయిల్ రాయండి. మీ మెయిల్కి నేను సంప్రదిస్తాను. ప్రతి ఒక్కళ్ళు మీ పాస్పోర్ట్లని నన్ను నమ్మకండి, ఇండియన్ ఎంబసీని నమ్మండి. ఇండియన్ ఎంబసీలో మీరు మీ పాస్పోర్ట్లు, మీ లొకేషన్లు షేర్ చేయండి. వెంటనే రెస్క్యూ అవుతారు. మీరు ఖచ్చితంగా వస్తారు. ఇండియా ఖచ్చితంగా తిరిగి వస్తారు. ప్రతి ఒక్కరు ఇండియా రావడానికి మీరు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. ఖచ్చితంగా ఇండియా వచ్చి రావడానికి, మన భారతదేశంలో రావడానికి ఆడ మన భారతీయ రాయబారిగా ఉన్న మనకి ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మహిళా గారు, వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనకి మహిళలకు సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు, మా అబ్బాయిలకు సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారు. ఖచ్చితంగా మనం ఇండియాకి వస్తాం. మీరు తిండి గురించి భయపడి రాకండి, కేసులో భయపడకుండా ఉండకండి. ఫస్ట్ మీరు కంబోడియా నుంచి ఇండియా రావడానికి ముందుకు రండి. మీరు ఫస్ట్ ఒక మెయిల్ డ్రాప్ చేస్తే మీకు ప్రతి ఒక్కటి మీకు ధైర్యం చెప్తారు. పోలీసు వాళ్ళకి భయపడకండి, దెబ్బలకు భయపడకండి. చైనీసులకి మీరు
బానిసగా ఉండకండి. చైనీస్లకు ఎన్ని రోజులు దెబ్బలు తింటారు. ఖచ్చితంగా మీరు బయట రండి. నేను చూడండి, నేను కంబోడియాలో బావట్లో ఉన్నాను, బావట్ నుంచి వచ్చాను. బావట్ అనేది ముఖ్యంగా ప్రధానమైన అడ్డా. అక్కడికి పోలీసు వాళ్ళు ఎవరు రాలేని పరిస్థితులు ఉండే. అక్కడి నుంచి నన్ను ప్రత్యేకంగా విమానంలో నన్ను అక్కడి నుంచి రెస్క్యూ చేసి ఇండియన్ ఇమిగ్రేషన్ తీసుకెళ్లారు. నన్ను 4 తరఫుగా చేశారు. మనం క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తారు. క్రైమ్ బ్రాంచ్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళాక పూర్తి వివరాలు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేశాక వాళ్ళు అక్కడి నుంచి మన క్రైమ్ బ్రాంచ్ నుంచి వెంటనే మనల్ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తీసుకెళ్తారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో మనకు ఒక లాయర్ వస్తారు. మీకు కొద్ది గొప్ప ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడండి, లేదు అంటే నాకు ఫోన్ చేయండి. నేను వాళ్ళతో మనం చెప్తారు కాల్ చేయడానికి. నా ఫోన్ నెంబర్ లేదా నా ఫేస్బుక్ ఐడి, నా టెలిగ్రామ్ ఐడి ఆల్రెడీ ఇండియన్ ఎంబసీ వాళ్ళకి ఇచ్చాను. మీరు కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా నా నెంబర్ ఇస్తారు. మాట్లాడండి, నాతో మాట్లాడండి. మీ వాళ్ళతో మీ బాధ నాకు మీరు ఏ లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ మాట్లాడినా వాళ్ళకి నేను చెప్పగలుగుతాను. వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు. సైబర్ క్రైమ్లో రిజైన్ చెప్పండి. రిజైన్ చెప్పాక వాళ్ళు ఒక ఫైల్ చేసి ఆ ఫైల్ని కోర్టులో ప్రపోజ్ చేస్తారు. కోర్టులో చేశాక మీరు వస్తారు, ఇండియాకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. మీరు ఇండియన్ ఎంబసీని ప్లీజ్ దయచేసి ఇండియాకి ఎంబసీకి వచ్చేయండి. మన భారతీయులు ఖచ్చితంగా, మన భారతీయులు ఎవరు కూడా కంబోడియాలో బాధపడే హక్కు లేదు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెలుగువాడు ఖచ్చితంగా ఇండియా రావాలి. ఇండియా రావడానికి ఇండియన్ ఎంబసీని మీకు కోరుకోండి, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఈ బిగ్ న్యూస్ ద్వారా ఖచ్చితంగా కామెంట్లో రాయండి, మేము మిమ్మల్ని హెల్ప్ చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.